వార్తాహరుని వాక్యమును నమ్మజాలకపోయినను దేవర్షి నారదుని వాక్కునందు అతనికి పూర్తి విశ్వాసముండెను. అట్లు ఆ వార్తచే అతడు భావావిహ్వలుడై విలువైన హారమును ప్రీతితో వార్తాహరునకు వెంటనే ఒసగెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఎందుకంటే నమ్మకపోవడానికి ఫస్ట్ కొంచెం నమ్మలేదు, కానీ తర్వాత నమ్మకం వచ్చింది. ఎందుకు? ఎప్పుడైతే నారదుల వారు మనకు గుర్తుంది కదా, ఆయన ఏం చెప్పారు? తొందరలో నీ కొడుకు వస్తాడు, నీ కూడా ప్రఖ్యాతలు పెరుగుతాయి, ఇవన్నీ చెప్పున్నాడు కదా. సో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడు అనమాట. గుర్తు తెచ్చుకుని మనకి ఇది 8th చాప్టర్లో మనం చదువుకున్నాం. సో అవన్నీ గుర్తు తెచ్చుకొని అప్పుడు విశ్వాసం వచ్చిందనమాట. ఫస్ట్ నమ్మలేదు, తర్వాత వెంటనే దేవర్షి నారద అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని, యా నాకు నమ్మకం కుదిరింది ఇప్పుడు అనుకొని మనం కూడా గిల్లుకొని గిచ్చుకొని చూసుకొని, ఇది కరెక్టే, జరుగుతుంది జరుగుతుంది అనుకుంటాం కదా. అలాగే ఆయన కూడా ఓకే ఇప్పుడు నమ్మకం కుదిరింది అనమాట. వెంటనే ఎప్పుడైతే ఆ ఎంతో భావంతో అతను ఎంతో అన్ని మిక్సింగ్ అనమాట ఇక్కడ. సో అప్పుడు ఏం చేశాడు? ఆ హారాన్ని తీసి అతనికి వెంటనే ఇచ్చాడనమాట. ఏదైతే వేసుకొని ఉన్నారో దాన్ని మన సినిమాల్లో చూసేదే ఎక్కువగాను, సేమ్ అదే జరిగిందనమాట. సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణై కులవృద్ధైశ్చ పర్యస్తోమాత్య బంధుభిః శంఖదుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః నిశ్చక్రామ పురాతూర్ణం ఆత్మజాభీక్షణోత్సుకః. చదవాల మాతాజీ. చదవండి మతి. సదశ్వం రథమారుహ్య కర్త సర్వ పరికృతం బ్రాహ్మణ్యైకుల వృద్ధై చ పర్యస్థో మత్స్య శంఖుదుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః నిత్యక్రామ పురుత్తార్థ ఆత్మజావీక్షణోత్సుకః. పుత్రుని చూడ పరమోత్సాహము కలిగిన ఉత్తానపాదుడు పిదప స్వర్ణ విభూషితమును ఉత్తమాశ్వశోధితమును అగు రథమునెక్కి బ్రాహ్మణులను కులవృద్ధులను మంత్రులను బంధువులను కూడి వెంటనే పురము నుండి బయలుదేరాను. అతడు ఆ రీతి చనుచుండ శుభసూచకముగా శంఖములు దుందుబులు వేణువులు మ్రోగింపబడినవి. వేద మంత్రోచ్చారణము వినబడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదే విధంగా మనం చాలా సార్లు చూసాం. ఏమన్నా సంఘటనలు గుర్తొచ్చాయా? ఎక్కడెక్కడ ఇలాంటివి విన్నాం మనం? భగవద్గీతలో మాతాజీ. భగవద్గీతలో ధర్మరాజు ధర్మరాజు రాజ్యానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా అలాగా అయ్యాయి అని చెప్పి మాతాజీ కృష్ణుడు కృష్ణుడు ద్వారకు తిరిగి యుద్ధం వచ్చినప్పుడు తర్వాత మాతాజీ. ద్వారకకి వెళ్తాడు చూడు, అప్పుడు మథురకు వెళ్ళినప్పుడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. భగవద్గీతలో ఎక్కడుంది మాతాజీ ఇది? బ్రాహ్మణులు కులవృద్ధులు వీళ్ళందరూ భగవద్గీతలో ఎక్కడొచ్చింది? ఎవరో భగవద్గీత చెప్పారు నాకు. మాతాజీ అయితే అట్లా శంఖాలు గంట వచ్చింది కదా మాతాజీ ఇక్కడ. అది శంఖం ఉంది, యుద్ధానికి ముందు శంఖాలు ఊతారు అంతేకాని ఇదేంటంటే సేమ్ ద్వారకకి ఎప్పుడైతే భగవంతుడు బయలుదేరుతూ ఉంటాడో ద్వారకా వాళ్ళందరూ ఇదే విధంగా వస్తారనమాట. అందరూ వచ్చి వెల్కమ్ చెప్తారు. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడి నుంచి కూడా సేమ్ ఇదే విధంగా ఆయన సాగనంపుతారనమాట. రెండూ జరుగుతాయి. ఇటు సాగనంపేటప్పుడు జరుగుతుంది, అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా సేమ్ ఇలాగే అన్నమాట. సో మనం ఎక్కువ సార్లు ఇవి మనం వింటూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఉత్తానపాద వెంటనే ఏం చేశాడు? స్వర్ణ విభూషణ్ అంటే ఆ ఏ రథం ఏదైతే ఉందో ఆ రథానికి ఏంటంటే మొత్తం కూడా బంగారపు తొడుగు ఉందన్నమాట దానికి. ఇంకా అతి ఉత్తమమైన అశ్వాలతో కలిగి ఉన్న రథాన్ని ఎక్కేసి దాంతోపాటు మొత్తం అందరినీ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడాను తీసుకొని ఆయన ఇంటి నుంచి ఆగచ్చు కదా ఇంటి దాకా. ఎందుకంటారు వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా. వస్తాడు కదా, సంతోషం నాకు మాతాజీ. వెళ్ళినాడు రాడా ఇంటికి? సంతోషం మాతాజీ వస్తాడని మునుపు ఊరికెళ్ళే వాళ్ళని వస్తుంటే ఎదురుగా బ్యాగ్ అందుకుందరు మాతాజీ. వచ్చేటోళ్ళు ఇంటి దాకా పొలిమేర మాతాజీ రావాలి. మనకి మనము ఎక్కువగా ఏం చేస్తారు? పొలిమేర నుంచి మనకి ఆశీర్వాదంతో తీసుకొస్తారనమాట. అదిగాక భగవంతుడిని చూశాడు, గొప్ప వైష్ణవుడు కదా. అలాగా వాళ్ళు ఇంకా ఉండబట్టలేక ఎదురు వెళ్తారనమాట. ఆయనకి ఎదురెళ్ళి
తీసుకొస్తారనమాట మంగళ వాయిద్యాలతోటి వాటితోటి. ఎలాగైతే మనకి భగవంతుడిని తీసుకొస్తూ ఉంటారో అదే విధంగా ఆయన కూడా ఎక్కువగా మనం భక్తుల్ని కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు మన మహారాజులు వచ్చారనికి ఎలా చెప్తాం మనం, కీర్తన చేసుకుంటూ ఎక్కడి నుంచో తీసుకొని వస్తాం కదా వాళ్ళని, వస్తారు కదా నాగం కదా అలాగనమాట. సో ఈ విధంగా హరే మనం మొత్తం బ్రాహ్మణులు అందరూ వాళ్ళు వేదోచ్చారణ చేస్తూ ఉన్నారు. మిగతా ఇవి అన్ని వేణువులు దుందుబులు అన్ని కూడా శంఖాలు మోగించుకుంటూ వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి బయలుదేరారనమాట. ఇంకా హరే వాళ్ళేనా కృష్ణ ఎవరెవరు మాతాజీ. ఇంకా ఎవరెవరు బయలుదేరారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం అనమాట. సునీతి సురుచిచ్ఛాస్వ మహి మహిష్ మహిష్య మహిషౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్థం ఉత్తమేనాభిజగ్మతుః. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. సునీతి సురుచిశ్చ సుచాస్య నాగమణి మాతాజీ, మహిష్యం. లక్ష్మీమాత చదువుతున్నారు, ఆగండి. ఓకే మాతాజీ. సునీతి సురుచిత్వాశ్వ మహీశ్వ రుక్మిభూషితే అరుహ్య శిబికాం స్వార్థ సార్థ సార్థం మొత్తమేన మాతాజీ, సార్థం. సార్థ అరుహ్య శిబికా సార్థ మత్తమేనాభిజగ్మతు. ఉత్తానపాద మహారాజు యొక్క ఇరువురు భార్యలు సునీతి సురుచి అను వారలు మరియు అతని ఇంకొక పుత్రుడు ఉత్తముడు వారు అందరి యందుండిరి వారి యందుండిరి రాణులు పల్లకి యందు ఆసీనులై ఉండిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ఈ రాణులు కూడా నార్మల్ గా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి కదలరు కదా, కానీ ఇప్పుడు ఓ, ఓ, ధ్రువ మహారాజ్ కోసం రాణులు కూడా బయలుదేరారు అనమాట. ఇద్దరు బయలుదేరారు. ఎందుకంటారు? సునీతి సురుచి. నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాం, సురుచిని రాణిస్తామా? అంటే ఇక్కడ కోపాలు లేవుగా మాతాజీ, రానేమో. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషపూరితంగా లేరు కదా. అవును, కానీ యాక్చువల్గా అయితే ఎందుకంటే ఇది సునీతి యొక్క గొప్పతనం అన్నమాట. వాళ్ళను కూడా ఆ పల్లకిలో కూర్చొని వాళ్ళతో పాటు తీసుకెళ్తుంది అంటే అది ఆమె యొక్క గొప్పతనం. అదే మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ ధ్రువుడు ఎప్పుడైతే అది వదిలేసి వెళ్ళాడో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా బాధపడ్డారు. అంటే సురుచి కూడా బాధపడింది అనమాట. సునీతి అంటే పశ్చాత్తాపం. ఎలాగూ సొంత కొడుకు, బట్ సురుచి కూడా బాధపడింది. అంటే అందరిలో కూడా మార్పు అనేది వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఆ ఈ ఉత్తాన పాదకి ఏంటంటే నారదుల వారు రావడం, ఆయన మంచిగా మాటలు చెప్పడం మూలంగా ఆయన కొంచెం శాంతించాడు అనమాట. ఓకే, ఆ తర్వాత ధ్రువుడు కూడా కొంచెం శాంతించాడు మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రపాదుల వారు మనకి సునీతి అప్పుడు ఉత్తాన పాదకి ఏంటంటే సునీతి యొక్క గొప్పతనం అర్థమైంది, సురుచి యొక్క దౌర్భాగ్యం అనేది రెండూ కూడా అర్థమైనవి అనమాట. అర్థమయ్యి ఇంకా అక్కడి నుంచి ఏం చేశాడు, మొత్తానికి కూడా తెలుసుకొని ఇంకా సురుచి దగ్గరికి వెళ్ళడం, నార్మల్గా ఉండడం అనేది మొదలుపెట్టాడు. మనకి ఆల్రెడీ నారదుల వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు మనకు ఒక శ్లోకాలో చెప్పారు. ఏం చేశాడు ఉత్తానపాద? రాజ్యం మీద ఇష్టము అన్నీ కూడా వదిలేసుకొని ఎప్పుడూ కూడా ధ్రువ మహారాజు గురించి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. సో అందుకని అతను సురుచి దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ ఎంజాయ్ చేయడము అవన్నీ కూడా లేదనమాట. సో అప్పుడు అందరికీ కూడాను అసలు సత్యం ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది. సురుచి యొక్క దౌర్భాగ్యం ఎలా ఉంది, సునీతి యొక్క మహద్భాగ్యం ఎంత మంచి కొడుకుని కంది, ఎలా వెళ్ళాడో చూడు అనేసి దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో అందువల్ల అందరికీ కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ధ్రువుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాడో అది తెలిసినప్పుడు సునీతి కూడా అది ఆటోమేటిక్గా తన తల్లి తనకి మామూలుగానే ఉంది. కానీ ఆమె యొక్క గొప్పతనం ఏంటి అంటే సురుచిని కూడా ఉత్తముణ్ణి కూడా కూర్చొనిచ్చింది అనమాట. ఒళ్ళో కూర్చుందాము అంటే సురుచి ఏమంది, కూర్చోడానికి అర్హత లేదు అనింది. కానీ ఇప్పుడు కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఆమెకి ఎక్కడా కూడా ఎంత ఎత్తు గర్వం కానీ ఏమీ కూడా లేవన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే సునీతి నార్మల్గానే చాలా గొప్పది, ఇంకా ఇప్పుడు ఏంటంటే ఒక గొప్ప భక్తుడి యొక్క తల్లి, అదే ఆమె యొక్క గొప్పతనము అని చెప్పేసి అక్కడ ఎక్కడా కూడా ద్వేషం చూపించకుండా వాళ్ళని కూడా అదే పల్లకిలో కూర్చొని అందరూ కూడా వెళ్తున్నారనమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎలాగా
ఉత్తానపాద మారిపోయాడు, ఎలాగ సురుచి మారిపోయింది, సునీతి యొక్క గొప్పతనం, మొత్తం మూడు కూడా మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్పారనమాట. తం దృష్ట్వోపవనాభ్యాస ఆయ సారీ ఆయాంతం తరసారథాత్ ఆవరుహ్య ఆవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వలః పరిరేవ గజం దౌర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్సేనాంగ్రి సంస్పర్శ హతాశేషాఘబంధనం. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి ఎంఎస్ దశమూర్తి. తం దృష్టోపవనాభ్యాస ఆయాంతం తరసారథాత్ ఆవరుహ్య నృపస్తూర్ధం ఆసాద్య ప్రేమ విహ్వలః పరిరేవేంగజం దౌర్భ్యాం మాతాజీ. దౌర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్షేనాంగ్రి సంస్పర్శ హతాశేషాఘబంధనం. ధ్రువుడు సమీపమున గల ఉపవనమును చేరుటను గాంచిన ఉత్థానపాతుడు వెంటనే రథము నుండి క్రిందకు దిగను. ధ్రువుని జోడ చిరకాలం నుండి ఆతృతతో ఉన్న అతడు అంతటా ఆ బాలుని ఆలింగనం చేసుకొనుటకు ప్రేమానురాగములతో ముందుకేగను. దీర్ఘశ్వాసను తీయచు రెండు చేతులతో అతనిని కౌగిలించుకొనను. కానీ ధ్రువుడు పూర్వం వలె లేడు. దేవదేవుని పాదపద్మ స్పర్శచే అతడు పూర్తిగా పవిత్రుడై ఉండను. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. నాగమణి మాతాజీ మీరు తర్వాత నెక్స్ట్ శ్లోక చదవండి. సారీ మర్చిపోయాను నేను, మీరు ఇందాక ఓకే. ఇప్పుడు ఏంటి మనకి ధ్రువుడు ఏంటంటే వీళ్ళు వెళ్తూ ఉన్నారు, ధ్రువుడు కూడా వస్తూ ఆ దగ్గరలో ఉన్న ఉపవనం పార్కు లాంటి దానికి వెళ్ళాడు అనమాట. సో అది వెంటనే చూసి ఏం చేశాడు, ఉత్తానపాదుడు రథం నుండి దిగాడు. ఎందుకు అంత ఫాస్ట్గా దిగాడు చెప్పండి? ఎప్పటి నుంచో ఆ కొడుకుకి చేసిన తప్పిదాన్ని తెలుసుకొని ఎప్పుడెప్పుడు కొడుకుని చూడాలా అనేసి అతన్ని కౌగిలించుకోవాలా అని ఇదిగా ఉన్నాడు అనమాట. అందుకని వెంటనే ఏంటి మనకి వెంటనే దిగిపోయి అక్కడ ఉన్నాడని చూసిన వెంటనే రథం దిగిపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బాలుడిని ఆలింగనం చేసుకున్నాడు అనమాట. ఇంకా ఏంటంటే దీర్ఘ శ్వాస ఎందుకు వస్తుందంటారు అతనికి? అంత దీర్ఘ శ్వాస తీర్చు రెండు చేతులతో అతన్ని కౌగిలించుకున్నాను అంటే చాలా రోజులు కొడుకుని చూసిన ఆనందం అన్నమాట. చూశాడు కదా మాతాజీ. ఎందుకంటే ఆ ఆనందంలో ఊపిరి తీసుకోవడం కూడా ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో ఒకేసారి తర్వాత తీసుకుంటాం. ఇంకోటి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అయితే వీటన్నిటి వలన అతను అంత దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ చేశాడనమాట. ఇప్పుడు ఎందుకు ధ్రువుడు ఇంత ముందు వలే లేడు అంటే కిందే మనకి ఆల్రెడీ ఇచ్చారు. ఎందుకంటే భగవంతుడు ఇంతకు ముందు ఆయనకి ఒక ఏమంటారు కక్ష తెచ్చుకోవాలి అనేది, లేకపోతే రకరకాలుగా నన్ను ఎందుకు కూర్చోని నేను మంచి అందరికన్నా ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని ఈ విధమైనవన్నీ ఉండేవి అనమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నాడో అతను పూర్తిగా పవిత్రమైపోయాడు. అతని లోపల ఎటువంటి అహంకారాలు కానీ ఎటువంటి కామక్రోధ లోభాలు కానీ ఏమీ లేవన్నమాట. అందుకని భగవంతుడి యొక్క పాదస్పర్శతో ఏమయ్యాడు, అతను పవిత్రుడైపోయాడు అని చెప్తూ ఉన్నారనమాట. ఒకసారి నేను మాతాజీది నితాయ్ సేవని మాతాజీతో లెక్చర్ విన్నాను. దాంట్లో చెప్తూ ఉన్నారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ. ఎట్లా అంటే మన హృదయంలో ఈ కామ క్రోధ లోభాలు ఇవన్నీ కూడా మన లోపల ఉండిపోయినాయి అనుకోండి, మనకి ఏంటి ప్రాబ్లము అనేసి చెప్తారు. ఒక అతను ఉంటాడనమాట, ఒక టూరిస్ట్ అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఒక తోడేల్ని చంపుతాడనమాట. చంపిన వెంటనే అతనికి ఆ విలేజ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, దానికి ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు వస్తున్నట్టు చప్పుడు వినపడుతుంది అనమాట. సో వెంటనే అతనేంటి ఒక మంచిగా సూటు గీటు అన్ని వేసేసుకొని మెల్లకుండా ఏదో సైట్ సీయింగ్కి వచ్చిన అతనిలాగా యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. యాక్షన్ చేస్తూ ఉంటే ఆఫీసర్ వస్తాడు. ఆఫీసర్ వచ్చిన తర్వాత ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి అంటే, నాకు నేచర్ అంటే చాలా ఇష్టము, ఎంత బాగుందో కదా ఇక్కడ, నాకు ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అది ఇది అని చెప్తాడనమాట. చెప్పి ఏం చేశాడంటే ఈ చంపిన తోడేల్ని ఏం చేశాడు, వెనకాల పెట్టుకొని పైన ఒక పెద్ద కూటేసేసుకున్నాడు అనమాట. వేసుకొని ఉన్నాడు. సో ఇతనంతా కాసేపు కూర్చొని మాట్లాడాడు. ఓకే నేను కూడా చాలా, నాకు ఆఫీసర్ కూడా చెప్తున్నాడు అనమాట, నాకు ఈ అడవిలో ఉన్న ప్రాంతాలన్నా
జంతువులన్నా నాకు ఎంతో ఇష్టము, అందుకనే నేను బాగా చదివి ఈ జాబ్ వేయించుకున్నాను, అది ఇది అని చెప్పి చెప్పుకొని చాలాసేపు మాట్లాడుకున్నాక అతను వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ వెనకాల పెట్టుకున్న తోడేళ్ళని తీయాలి అని చెప్పేసి తీస్తాడు. అసలు యాక్చువల్గా ఏమైందంటే అతను చంపినప్పుడు అది పూర్తిగా చావలేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఇతను ఇలా గట్టిగా పట్టేసుకున్నాడు, ఏం చేస్తుంది అది? తోడేళ్ళు సగం చచ్చిన తోడేళ్ళు ఇంకా కొంచెం ఉంది, అదేం చేస్తుంది? తన్నుకుంటది. పూర్తిగా చచ్చిపోతుంది మాతాజీ. పరిగెత్తుంటది కొరికేస్తూ ఉంటుంది ఆ, కొరికేస్తుంది. కరెక్ట్. వెనకాల ఇలా గట్టిగా పట్టున్నప్పుడు ఏం చేస్తుంది? అది తప్పించుకోవడానికి కొరుకుతూ ఉంది. అది కొరికి కొరికి అంతన చనిపోతాడనమాట. సేమ్ అదే విధంగా మన లోపల కూడా ఈ విధంగా ఈ కామ క్రోధ లోభ మదమాత్సర్యాలన్నీ పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ ఏమవుతాయంటే మనకి ఎవరైనా మంచి వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక విషయం చెప్పినా కూడా అది లోపలికి వెళ్తుందా వెళ్దా మనకి? వెళ్ళదు మాతాజీ. అది వెళ్ళదు, ఇది మనల్ని తినేస్తూ ఉంటుంది కదా, దాన్ని రానివ్వదు అనమాట మన మీదకి. సో ఇప్పుడు అదేంటంటే ఎలా అయితే ఆఫీసర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి మనం ఎంత యాక్ట్ చేసినప్పటికీ కూడా వింటున్నట్టు అదేమవుతుంది, అది మన లోపలికి వెళ్ళదన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే మన లోపల ఉన్న వీటన్నిటినీ కూడా మనం యాక్చువల్గా మనలో ఏమేం గుణాలు ఉన్నాయో అవన్నీ కూడాను చక్కగా భగవంతుడు మన గురువుకి లేకపోతే శిక్షా గురువుకి వీళ్ళకి మనల్ని చెప్పాలన్నమాట, నాలో ఇది. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, నీ లోపల ఏం జరుగుతుంది అనేది నువ్వు చెప్తే తప్ప ఎవరికీ తెలియదు. సో నాకు ఇలా ఇలా ఉంది, ఇలా ఇలా ఉంది, నేనేం చేస్తే బయటపడతాను అంటే దానికి తగ్గట్టుగా మనకి శిక్షా గురువులు చెప్తారు. అది చెప్పకుండా మనం వాటిని దాచిపెట్టి మంచి వాళ్ళలాగా ఎంతసేపటికి యాక్ట్ చేసామనుకోండి, వాళ్ళు ఎన్ని చెప్పినా అవి లోపలికి వెళ్ళవన్నమాట. అందుకనే ఇక్కడ అతను చక్కగా నారదుల వారు చెప్పింది విని చేశాడు, భగవంతుడి యొక్క దర్శనం అయింది. సో ఇప్పుడు అతను పూర్తిగా పవిత్రుడయ్యాడు అనమాట. ఓకే. అధ జిగ్రన్ముహు అధ ముహుర్దుర్ని శీతైర్నయన వారిభిః స్నాపయామాస తనయం జాతోద్ధామ మనోరథః. హరే కృష్ణ మాతాజీ. చదవండి నాగమణి మాత. సారీ. అథా జిగ్రన్ముహుర్మూర్తిని శీతైర్నయన వారిభిః స్నాపయామాస తనయం జాతోద్ధామ మనోరథః. ధ్రువుని తిరిగి కలుసుకొనుటచే ఉత్తానపాద మహారాజు యొక్క మనోరథము నెరవేరినది. ఆ కారణమున అతడు ధ్రువుని శిరమును మాటి మాటికి ఆగ్రానించి ఆనందాశ్రువులతో అతన్ని అభిషేకించను. హరే కృష్ణ. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ ఉత్తానపాద మహారాజు ఏంటంటే అతని యొక్క ఏంటిదంటారు అతని మనోరథం? కొడుకు తిరిగి రావాలనే కోరిక. కొడుకు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా, ఆయన్ని కలిసి ఆయనతో క్షమాపణ చెప్పుకోవాలి అని, అంతే కదా. ఎంత పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఎంత తప్పు చేశాను నేను నా పిల్లోడి ఇది అనేసి. సో అదంతా కూడా నెరవేరిందనమాట. అతన్ని వచ్చి హక్కు చేసుకొని అతన్ని ఊళ్ళో కూర్చోబెట్టుకోవడం అన్నీ కూడా అయిపోయిందనమాట. సో అందుకని ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు, ఆ ధ్రువుడిని ఏంటంటే మాటి మాటికి ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు అనమాట. ముద్దు పెట్టుకోవడం అతను ఆనంద ఆశ్రువులు అనమాట. యాక్చువల్గా మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు, మనకి 2 రకాలుగా కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడెప్పుడు వస్తాయి? ఆనందంలో, దుఃఖంలో. ఆనందము బాధ అవును, కలిగినప్పుడు. దుఃఖంలో వచ్చే కన్నీళ్ళు అంటారు వీటిని ఆనందంతో వచ్చేసి ఆనంద బాష్పాలు అంటాము. సో ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఏంటంటే ఆనందంతో ఉండే వాటికి చల్లగా ఉంటాయి, వాటర్ మన కళ్ళ నుంచి వచ్చేయి. మన బాధతో ఉండి ఏడ్చేవి కొంచెం వేడిగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నేను అనుకున్నాను ఫస్ట్ ఉప్పగా చప్పగా ఉంటాయేమో అనుకున్నాను, ప్రపాదుల వారు ఇలా చెప్పారు. ఈసారి ఏడ్చినప్పుడు ట్రై చేయాలా అనుకున్నాను నేను. ఓకే. అభివంద్యాపితుః పాదౌ ఆశీర్భిషాభిమంత్రితః ననామామాతరౌ శీర్ష్ణా సత్కృతః సజ్జనగ్రణీః. హరే కృష్ణ మాతాజీ. చదవండి సార్. అభివంద్యపితుః పాదావాశీర్భిశ్చాభిమంత్రితః మాతాజీ పాదవ్ అక్కడ వచ్చేసి ననామమా. మీరు పాదవ్ అని చదవండి, ఆశీర్భి. ఓకే. అభివంద్యపితుః పాదా
పాదౌ ఆశీర్భిశ్చ పాదౌ ఆశీర్భిశ్చాభిమంత్రితః ననామమాతరౌ శీర్ష్ణ సత్కృతః సజ్జనాగ్రణీ. శీల ప్రభుపాదికి జై. పిదప సజ్జనాగ్రణీయగు దూడు తొలుత తండ్రి పాదములకు నమస్కరించెను. తండ్రి అతనిని పలు విధములకు కుశల ప్రశ్నలు అడిగి ఆదరించెను. అటు పిమ్మట ధ్రువుడు తన ఇరువురు తల్లులకు పాదాభివందనము కావించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ధ్రువుడు ఎంతగా భగవంతుడి యొక్క దర్శనం అయిపోయాక ఎంత మారిపోయాడు అనేసి. అప్పుడు ఎప్పుడైతే సురుచి చెప్తే ఒక కోపంతో ఏడ్చుకుంటూ చిందులు దొక్కుకుంటూ వెళ్ళిన మనిషి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఒక తండ్రి వచ్చి కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం ఇవి చేస్తూ ఉంటే వెంటనే అతను ఏం చేశాడు, తండ్రి కాళ్ళకి అభివందనం చేశాడు అనమాట. సో యాక్చువల్గా మనం కూడా పిల్లలందరికీ ఎట్లాగ ఎవరు పెద్దవాళ్ళు కనిపించినా వెంటనే నమస్కారం చేయాలా అని చెప్తాం కదా, అదే విధంగా అతను తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాడు అనమాట. సజ్జనాగ్రణి ఎందుకన్నారు చెప్పండి ధ్రువుడిని. సజ్జనులు అంటే భక్తిగా మంచిగా ఉండే వాళ్ళందరూ భక్తులందరిలో శ్రేష్ఠుడని మొన్న శ్లోకంలో చెప్పారు కదా. సో సజ్జనాగ్రణి అంటే అదనమాట, సజ్జనులందరిలో కూడా అగ్రగణ్యుడు అనమాట. సో అందుకని అతన్ని సజ్జనాగ్రణి అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే అతను ఓన్లీ తండ్రికే పెట్టాడా అంటే ఏమీ కాదు, తల్లికి సొంత తల్లికి పెట్టాడంటే ఒకటి, కానీ ఇరువురు తల్లులకు కూడా పెట్టాడనమాట. అదే కాకుండా కుశల ప్రశ్నలు మనం ఎప్పుడు చెప్తాం కదా, ఒక గెస్ట్ని ఏ విధంగా ఆహ్వానించాలి అంటే మనకి ఈ విధంగా మనం వాళ్ళని రమ్మంటాం, ఓకే వాళ్ళకి నమస్కారం చేయడం, లోపలికి పిలవడం, కుశల ప్రశ్నలు అడగడం, మంచినీళ్ళు ఇవ్వడం, చక్కగా ఒక సీట్ అరేంజ్ చేయడం, ఇవన్నీ ఎట్లాగా ఆ విధంగా ఏంటంటే వాళ్ళు గెస్ట్లాగా లేకపోయినప్పటికీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని మంచిగా ప్రశ్నలు అడిగి వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు అనమాట. సో అదే ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అతనికి ఇప్పుడు ఆ మానాలు అవమానాలు ఇవన్నీ కూడాను ద్వంద్వాలన్నీ కూడా పోయాయి అనమాట. అతనికి అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే భగవంతుడి యొక్క దర్శనం తర్వాత ఆయనకి ఆత్మానుభవం అయ్యింది. సో దానివల్ల ఏంటంటే అతనికి భౌతిక కోరికలు లేవు, మానాపమానాలు ఇవన్నీ కూడా ఏమీ లేవన్నమాట. అదే మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే అతను చక్కగా అందరికీ కూడా సవితి తల్లి కూడా నమస్కారం చేసి వాళ్ళని కూడా కుశల ప్రశ్నలు అడిగాడు అనమాట. సో దానికి ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు, మనం కూడా ఇలాగే ఉండాలి అనేసి. మనకి శిక్షాష్టకంలో వస్తుంది ఏంటిది శ్లోకం, గడ్డిపోచ కన్నా ఇంకా ఆకలి కలిగి ఉండాలి అని. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున ఆమానిన మానదేన కీర్తనీయ సదా హరిహి. సో అదే విధంగా మనకి వృక్షం కన్నా ఓర్పు ఎక్కువ ఉండాలి, గడ్డి పోచ కన్నా అణుకు ఎక్కువ అంటే ఎందుకంటే గడ్డి చూడండి, మనం కాలు పెట్టామనుకోండి వంగుతుంది, మనం కాలు తీసిన వెంటనే లేచి నిటారుగా ఉంటుంది అనమాట. అలాగే వృక్షాన్ని పాపం ఎంత కొట్టి ఎంత చేసినా పండ్లు ఇవ్వడం మానేస్తుందా, నీడివ్వడం మానేస్తుందా, అన్నీ ఇస్తుంది అనమాట. అలాగా మనం కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా అవమానాలు ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని మనం ఎప్పుడూ కూడా ఇస్తూనే ఉండాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇందాక మనం సజ్జనాగ్రణి అంటే ఎవరు అనేది కూడా మనం చెప్పుకున్న విశుద్ధ భక్తుల్లో సర్వశ్రేష్ఠుడు అని చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఈ యాక్చువల్గా మన అందరిలో కూడా ఎప్పుడైతే ఎవరైనా మనకి మిత్రులు శత్రువులు అని ఈ ద్వంద్వాలు పెట్టుకుంటామో అప్పుడే మనకి ఈ దైత్యభావం అనేది వస్తుంది అనమాట. అంటే వీళ్ళు మనకి మంచి వాళ్ళు, వీళ్ళు శత్రువులు అనేది మనకి ఆ డిఫరెన్స్ తేడా అనేది మనం గుర్తిస్తూ ఉంటాం అనమాట. లేకుండా కనుక మనందరం ఒకటే అనుకున్నప్పుడు మనకి అటువంటిది ఉండదు. అది భౌతిక జగత్తులోనే చూస్తాము, ఆధ్యాత్మిక జగత్తులో ఉండదు అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ధ్రువుడి యొక్క గొప్పతనం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది, భగవంతుడి యొక్క దర్శనం తర్వాత ఎంత మార్పు వచ్చింది అనేది. సురిచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్జాహ జీవేతి బాష్పగద్గదయా గిరా. చదవండి. సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకం పరిష్వజ్జాహ జీవేతి బాష్పగదయా. చిన్న పిల్లవాడు పాదములకు నమస్కరించడం కాంచిన సురుచి
భృగుని పినతల్లి. వెంటనే అతనిని లేవనెత్తి ఆలింగనం చేసుకుని ప్రేమాశ్రువులతో చిరంజీవి వాగును అని గదగద కంఠంతో ఆశీర్వదించెను. ఎందుకు ఆమె హరే కృష్ణ. గద్గద స్వరం వచ్చింది ఎందుకు చెప్పండి. బాధతోని తను ఎప్పుడైతే మనం అవమానించినందుకు పశ్చాత్తాప చెందుతామో ఆ, ఏమవుతుంది, మనకి తొందరగా మాట కూడా రాదు. మనం రాదు. మాట్లాడదాము అనుకుంటే కొంచెం ఏంటంటే ఒక పశ్చాత్తాపంతో అంటే గొంతు కూడా వణుకుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అతను యాక్చువల్గా అసలు ఆశీర్వాదం తీసుకోవాల్సిన పనే లేదు, కానీ అక్కడ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. అందువల్ల ఇంకా ఆమెకి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఆల్రెడీ మనం పశ్చాత్తాపంతో ఒక రకంగా బాధపడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా మనల్ని ప్రశంసించారనుకోండి, ఎలా ఉంటుంది? మొత్తం మాట రాకుండా అయిపోతుంది ఆ మాతాజీ. ఏంటి మనం ఎంత తప్పు చేస్తే ఇంకా మనల్ని పొగుడుతున్నాడు, ఇంకా నాకు ఇంత గౌరవం ఇస్తున్నాడు అనేసి ఆమెకి రాలేదు. అయితే ఆమె నేను మారాను అనేది చెప్పడం కోసం చిరంజీవిగా ఉండు అని చెప్పి దీవించింది అనమాట. అంటే ఆమెలో కూడా మార్పు వచ్చింది, ఆ విధంగా చూపించింది అనమాట. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మాత్యాభి గుణైర్మత్ర్యాభిర్హరిః గుణై మైత్రాదిభిः శ్రీహరిः. ఓకే, తస్మై నమంతి భూతాని నిమ్నమాప ఇవ స్వయం. హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ చదవండి చదవమంటారు. వైకుంఠేశ్వరి మాతాజీ. యస్స ప్రసన్నో భగవాన్ గుణైర్వేత్యాదిభిర్వై గుణైర్మత్ర్యాభి గుణైర్మధ్యాదిభిర్ మైత్రాదిభిः మైత్రాభిః సత్ తస్మే నమంతి భూతాని నిమ్మమాప ఇవ స్వయం. దేవదేవుడగు శ్రీహరితో మైత్రీయ భావమును కారణము దివ్య గుణములు కలిగి ఉన్న వానికి నీరు అప్రయత్నముగా పల్లమునకు ప్రవహించున్నట్లు పామస్త జీవులు సమస్త జీవులు గౌరవమును నొసగుదురు. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అది మనకి మైత్రేయులు వారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే భగవంతుడితోటి స్నేహ సంబంధాలను పెంచుకొని మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటామో వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని దివ్య గుణాలు వస్తాయి అన్నమాట. అంటే దేవతల్లాగా అన్ని మంచి మంచి గుణాలన్నీ వాళ్ళలో వస్తాయి. సో ఆ గుణాలు వచ్చి ఎప్పుడైతే భక్తిలో ముందుకెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాళ్ళని గౌరవించడం అనేది జరిగిపోతూ ఉంటుంది అని చెప్పేసి, దానికి ఎగ్జాంపుల్గా ఏంటి, నీరు పోసాం అనుకోండి, అది ఆటోమేటిక్గా పల్లం వైపు వెళ్ళిపోతుంది. దానికి ఎవరైనా ఒక మార్గం చూపించాలా? అవసరం లేదు కదా, పల్లం వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే సమస్త జీవులు కూడా అలాంటి వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. ఎందుకు ఇది చెప్తున్నారు అంటే, సవతి తల్లికి అసలు ఇష్టం లేదు కదా, అలాంటి ఆమె కూడా నువ్వు చిరంజీవిగా ఉండు అని ఆశీర్వదించింది. అంటే ఎప్పుడైతే అలాంటి భక్తులు ఉంటారో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ మీద అనుకోకుండా ప్రేమ అనేది అట్లా వచ్చేస్తుంది, అలా దీవించేస్తారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి ఈ 5th క్యాంటోలో 8th చాప్టర్లో ఉంటుంది అనమాట శ్లోక, 18th చాప్టర్లో 12th శ్లోక ఉంటుంది. సో దాంట్లో కూడా ఇదే శ్లోకం సేమ్ ఇలాగే ఉంటుందంట. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్సహస్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరథానా మనోరథాన్ మనోరథేనా సతి ధావతో బహిః. ఓకే, ఇది శ్లోక అన్నమాట. సో ఈ శ్లోకాలు ఏంటి అంటే, యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన, మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి భక్తితోటి మనము చేయడం మొదలు పెడతాము, సర్వైర్ గుణైశస్త్ర సమాసతే సురాహ, అందరి దేవతల గుణాలన్నీ కూడాను మనకు వచ్చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం కాకుండా అలాంటి ఈ భగవంతుడితోటి మైత్రీభావం, భగవంతుడిని పూజ చేయడం ఇవన్నీ చేయకుండా లేదు అంటే మనకు అన్ని కూడా అసురు లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి ఈ శ్లోకంలో వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా అందుకే మైత్రేయులు వారు చెప్తున్నారనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళకి అన్నీ కూడా మంచి గుణాలు ఉంటాయి, వాళ్ళని ఆటోమేటిక్గా మనం
గౌరవించేస్తాము అని చెప్పేసి. ఇప్పుడు మనం చూడండి స్పెషల్గా ఏమన్నా ఇప్పుడు రేవతి గోపి మాతాజీ ఇట్లా ఎవరైనా కొంతమంది మంచి మంచి భక్తులు వచ్చారనుకోండి, మనకి తెలియకుండానే మీరందరూ మాతాజీ మాకు ఒక తల్లిని చూసిన ఫీలింగ్ వస్తుంది, ఒక ఒక ఇప్పుడు మేమన్నా అనుకో ఒక ఏమంటారు ఒక వెల్ విషర్ లాగా మాకు ఏదో అంటే అన్నీ చెప్పుకోవాలి అనిపిస్తుంది, గౌరవించాలి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళు చేసే భక్తి వలన ఆటోమేటిక్గా అవి మనం చేసేవి అనమాట. ఇంకా మాతాజీ అట్లీస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రభు అనుకోండి, నేను అసలు పనికిరాను మాతాజీ అని దండం పెడుతూ ఉంటారనమాట జగన్ ప్రభు అయితే. కానీ అదేంటంటే అది ఆటోమేటిక్గా వాళ్ళని చూస్తే ఆ వైబ్స్ వలన మనము చేసేస్తాం అనమాట. అది అనుకోకుండా జరిగిపోతుంది. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ఆమె చిరంజీవిగా అమ్మని ఆమె ఎంతో చక్కగా ఆశీర్వదించింది. ఇది ఎట్లా వచ్చింది అని మనందరికీ కూడా డౌట్ రావచ్చు. ఎందుకు అంటే అది అతన్ని చూసిన వెంటనే భగవంతుని చూసున్నాడు కాబట్టి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన మీద ఉంది కాబట్టి, దానివల్ల ఏంటంటే అతని యొక్క దివ్య గుణాల వలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి గౌరవించాలి, ఆశీర్వదించాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది. ఇప్పుడు కృష్ణ చైతన్య ఉన్నాడు అనుకోండి, వాడి శ్లోకాస్ అవన్నీ చదువుతాడు, ఒక మంచిగా ఉంటాడు. సో ఆటోమేటిక్గా వాడిని చూస్తే ఏమవుతుంది, మనకు ఆశీర్వదించాలి. ఎందుకంటే వాడిని మనము గౌరవించలేము, కానీ వాడేంటంటే చిన్నపిల్లవాడు కాబట్టి ఆటోమేటిక్గా ఒరే మంచిగా ఉండు అని వాడికి దీవించాలి అనిపిస్తుంది మనకి. సో అలా ఏంటంటే వాళ్ళు అలా భక్తిలో ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా అబ్బాయి ఎవరో ఉన్నాడు చూడండి, ఆ పిల్లోడి పేరు మర్చిపోయాను, ఫ్లైట్ ఎక్కితో కూడా భాగవత్ హాయ్ చూడు హరే కృష్ణ బోలో అనుకుంటూ చెప్తాడు కదా. అలాగా అంటే ఆ పిల్లోని చూస్తే ఏమనిపిస్తుంది మనకి, ఆటోమేటిక్గా మనలో ప్రేమ అనేది వస్తుందా లేదా? అవును అత్తాజీ. అది ఎవరన్నా చెప్పాలా మనకి, స్పెషల్గా ఏదైనా చెయ్యాలా, ఆటోమేటిక్గా అయ్యో ఈ పిల్లోడు ఇంకా 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 బాగా ఎదిగితే బాగుండు, ఇంకా బాగా చేస్తే బాగుండు అని మనం ఆశీర్వాదం నాకు ఇవ్వాలి అనిపిస్తుంది. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకోరు, వాళ్ళు ఇప్పుడు మహారాజులు కానీ భక్తులు కానీ వాళ్ళెవరూ కోరుకోరు, కానీ ఇది ఆటోమేటిక్గా ఆ పక్క నుండి మనం చేసేది అది తెలియకుండానే అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే బృందావనంలో షడ్గోస్వామిలు ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా షడ్గోస్వాములు అంటే ఎంత ఇష్టం అంటే అక్కడ మరి వీళ్ళు మరి ఎందుకు వాళ్ళ యొక్క భక్తిని చూసి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడాను ఎంతో ఇది ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏంటి మనందరం కూడా షడ్గోస్వాములు అంటే ఇష్టమా లేదా, మన గౌరవం ఉందా లేదా, మనం హారతిలో కూడా రోజు వాళ్ళని పెట్టుకుంటాము, హారతిలు చేసుకుంటాము. ఎందుకంటారు ఇదంతా కారణం, ఎందుకంటే వాళ్ళ భక్తి వలన ఇదంతా కూడా అవుతుంది. ఇది ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, ఉత్తమశ్చ ధ్రువచ్చోభా ధ్రువచ్చోభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాదుత్పల కావస్రౌగం ముహూరుహతుః. చదవండి మాతాజీ, గీతా మాతాజీ మీరు చదువుతారా? చదువుతాం. హరే కృష్ణ ప్రణామం మాత. ఉత్తమచ్చ ధ్రువోచ్చాభౌ మాతాజీ. ఓకే, ధ్రువచ్చోభౌ. ఉత్తమచ్చ ధ్రువచ్చోభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలం అంగసంఘాదుత్ఫలౌ కావస్రగం స్రౌఘం మాతాజీ. కావస్రౌఘం ముహురుహతుః. ఉత్తముడు ధ్రువుడు కూడా ఒకరినొకరుగాంచి ఆనందాశ్రువులు విడిచిరి, ప్రేమానురాగములతో విహ్వలరైరి.
ఆలింగనం చేసుకున్నప్పుడు వారికి రోమాంచమయ్యాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అతనేంటి అక్కడ తల్లిళ్ళకి మళ్ళీ తండ్రికి చక్క కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక్కడ కొడుకు దగ్గరికి వచ్చి తమ్ముడు దగ్గరికి వచ్చేటప్పటికి అతన్ని కౌగిలించుకున్నాడు అనమాట. కౌగిలించుకొని ఆనందం ఆటోమేటిక్గా మనం ఇందా చెప్పుకున్నట్టు ఆనందంతో ఉన్నప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ విధంగా వచ్చాయన్నమాట. ఇంకా ఏంటి అంటే ఎన్నో రోజుల తర్వాత అన్నదమ్ములు కలిశారు కాబట్టి రోమాంచకం కూడా అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు మైత్రేయులు వారు. సునీతిరస్య జననీ ప్రాణేభ్యోऽపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాతిం తదంగస్పర్శ నిర్వృత. హరే కృష్ణ. చదవండి యశోదమాత. సునీతిరస్య జననీ ప్రాణోభ్యోऽపి ప్రియం సుతం ఉపగుహ్య జహవాదిం తదంగస్పర్శ నివృత. నిర్వృత మాతాజీ అంతే. సునీతి ధ్రువుని తల్లి తన ప్రాణము కన్నను ప్రియమైన పుత్రుని ఆలింగనము చేసుకొని వాని లేత శరీర స్పర్శచే మిగుల ముదమందిత ముదమందినదై దుఃఖమును మరచెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సేమ్ మాతాజీ మనం కూడా ఇప్పుడు పిల్లలు ఎన్నో ఏళ్ళ తర్వాత వెకేషన్ నుంచి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళని ఒకసారి చూసి వాళ్ళని ఒకసారి కౌగిలించుకున్నాం అనుకోండి, మన బాధ అంతా మర్చిపోతాం కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే సునీతికి ఎందుకు ప్రాణం కన్నా ప్రియమైన పుత్రుడు అని చెప్పింది ఇక్కడ. భర్త సరిగ్గా చూసుకోవట్లేదు. సో ఇప్పుడు ప్రాణం అంతా ఎవరి మీద పెడుతుంది ఆమె? కొడుకు మీదే మాతాజీ. కొడుకు మీద. అందుకని ఇక్కడ ప్రాణం కన్నా ప్రియమైన పుత్రుని ఎందుకంటుంది అంటే అందరికీ కూడా ప్రియమే కదా కొడుకు అంటే. అంటే ఈమెకి ప్రాణం కన్నా ఎందుకు అని చెప్తుందంటే ఎందుకంటే ఇంక ఒకే ఒక్క ఆసరా దిక్కు ఎవరు ఆమెకి, ఎందుకంటే భర్త చూడట్లేదు. సో ఇప్పుడు కొడుకే కదా, ఆ కొడుకు మళ్ళీ వెళ్ళి వస్తాడో లేదో తెలియదు, పంపించింది ఆమె, ఏం జరుగుతుందో తెలియదు. అట్లీస్ట్ నారదుల వారు వచ్చి చెప్పింది ఓన్లీ ఉత్తాన పాతిక, ఈమెకి ఇంకా ఆ వార్త కూడా తెలియదు. సో ఇప్పుడు స్వయంగా ఏంటంటే అన్ని రోజులకు తర్వాత కొడుకుని చూసేటప్పటికి ఆమెకి భగవంతుడిని ధ్రువుని వాటేసుకుని కగులించుకున్న తర్వాత ఆమెకి ఆ బాధ అంతా కూడా పోయిందనమాట, ఆనందంతో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై సలిలై శివైః తథా విషిచ్యమానాభ్యాం వీర వీర సువో ముహుః. హరే కృష్ణ మాతాజీ. రాధమాత చదవండి. పయస్తనాభ్యం సుస్రావ నేత్రైజై సలీలై శివై తదా విశిష్యమానానాభ్యం వీర వీర సుమోముహు. విదురా, సునీతి వీరమాత ఆమె కన్నీరు స్తనముల నుండి కారుచున్న క్షీరము కలిసి ధ్రువుని దేహమును తడిపివేసెను. అది పరమమంగళమును సూచించినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ సునీతి వీరమాత అని చెప్తున్నారు. ఎందుకు వీరమాత అన్నారు సునీతిని? ధ్రువుడు తపస్సు సాధించి వచ్చాడు, వీరుడే కదా మరి అతను. ఓకే, అందుకని సునీతిని వీరమాత అన్నారు. యాక్చువల్గా ఈయన వీరుడేనా అసలు? ధ్రువ మహారాజు వీరుడు అంటే ఎవరు? యాక్చువల్గా నార్మల్గా చెప్పాలి అంటే ఏవో పెద్ద కార్యాలు ఏవో చేసేస్తే వీర మహావీర అలాంటి బిరుదులన్నీ కూడా వస్తూ ఉంటాయి. రాజ్యాలన్నిటినీ కైవసం చేసుకుంటే మహావీరుడు అని, యుద్ధం చాలా బాగా చేస్తే మహావీరుడు అని అలా చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది వీరుడి కన్నా చాలా ఎక్కువ కదా ధ్రువుడు చేసింది.
ఎక్కువే మాతాజీ. ఎక్కువే మాతాజీ, ఎక్కువే. అది యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా వీరుడి కన్నా ఎక్కువే. కానీ ఏంటంటే ఇతని రాజ్యాన్ని కూడా పరిపాలించి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి అందుకొని ఆమె వీరుడు, ఆమెని వీరమాత అని అన్నారు సునీతిని. అందుకొని అది చెప్తున్నారు ప్రపాదుల వారు మనకి కింద. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది పరమ మంగళమయము అని చెప్తున్నారు. ఎక్కడ ఆమెకి పైనుంచి కళ్ళ నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి, స్తనాల నుంచి ఆమెకి క్షీరం వస్తూ ఉంది. ఈ రెండు కలిపి ఆయనకి మొత్తం కూడా ఒక అభిషేకం లాగా అయిపోయింది అనమాట. ఇది పరమ మంగళం అంటున్నారు. ఎందుకు? అభిషేకం అయింది కదా మాతాజీ, అతను భక్తుడు కదా. మనం విగ్రహాలు ఇప్పుడు ప్రతిష్టాపన చేసాం అనుకోండి, వాటికి పెరుగు పాలు పంచామృతాలతోటి మనం అభిషేకం చేస్తాం కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే సునీతి కూడా ఆయనకి అభిషేకం చేసింది. అంటే తొందరలోనే ఈయన కూడా పట్టాభిషేకం జరగబోతుంది. దానికి ముందే శుభ సూచకంగా ఈమె ఆల్రెడీ అభిషేకం అనేది చేసింది అని చెప్పేసి ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా అదే. ఎందుకంటే ఎప్పుడైతే ఒళ్ళో కూడా కూర్చొనియకపోతే తల్లి చెప్తే ఆయన అడవులకి వెళ్ళి మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ సింహాసనాన్ని దక్కించుకునేదాకా వచ్చాడు కాబట్టి నువ్వు ఇంకా పట్టాభిషేకానికి వెళ్ళబోతున్నావు అనేసి సూచనగా ఇది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా మనకి రావచ్చు, అట్లా ఎట్లాగా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆమెకి పాలు వస్తాయా అని చెప్పచ్చు. దానికి ఎగ్జాంపుల్గా ఎవరిది చెప్పుకుంటాం మనం ఎక్కువగా? దేవకి మాతాజీ. అయితే 11వ సంవత్సరంలో వెళ్ళి తల్లిని కలిస్తే అప్పటికి కూడా దేవకి మాతకి పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా యశోదామయ్యకి ఎప్పుడు కృష్ణ అని తలుచుకుంటే ఆమెకి బొటబొట స్థానం కారిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే దానికి ఆ ప్రేమకి అది మనము ఇప్పుడు అప్పుడు అని కాదు. అది కాక ఆ రోజుల్లో 10 సంవత్సరాల వరకు పిల్లలు పాలు తాగుతూ ఉండేవాళ్ళు. సో ఎట్లా పాలు వస్తాయి అనేది మనము క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన పని లేదు. అది ఒకటి అనమాట ఫస్ట్ పారాగ్రాఫ్ది. సెకండ్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే వీరమాత అని ఎందుకు అన్నారు అని చెప్పేసి, ఎందుకంటే అతను రేపు గొప్ప చక్రవర్తి కాబోతున్నాడు కాబట్టి అందుకని ఆమెను వీరమాత అని పిలిచారు. కానీ యాక్చువల్గా వీరుడు కన్నా కూడా చాలా ఎక్కువ అని చెప్పి చైతన్య మహాప్రభు అను రామానందరాయి వాళ్ళిద్దరూ కూడా మనం మధ్యలీలలో వెళ్తే 8th చాప్టర్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. ఒక ఏమంటారు వాళ్ళిద్దరే ఏమంటారు మాతాజీ ఎవ్వరూ లేకుండా వాళ్ళిద్దరే కలుస్తారు కదా, దాన్ని ఏమంటాము? పదం రాట్లేదు తెలుగులో. ఏకాంతంగా కలుసుకొని, థ్యాంక్ యూ మాతాజీ, ఏకాంతంగా కలుసుకొని వాళ్ళు రాత్రిపూట కూర్చొని మాట్లాడుకుంటారనమాట. ఆ మాట్లాడుకునేటప్పుడు అసలు భక్తులు అంటే ఎవరు, అసలు భక్తి అంటే ఏంటి, దాని భక్తిని ఏ విధంగా చేస్తే అసలైన భక్తి అంటారు అనేసి రకరకాలు క్వశ్చన్లు అనమాట. అన్ని అడుగుతూ ఉంటే రామానందరాయి సమాధానం చెప్తూ ఉంటే ఇది బాహ్యం, ఇది భాష్యం, ఇది కాకుండా అంటే ఆయనకి కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు ఇంకా చెప్పు అని అడుగుతూ ఉంటారనమాట. సో దాంట్లో ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎవరు సుప్రసిద్ధమైన వ్యక్తి అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తులో వాళ్ళు సుప్రసిద్ధము. అంటే ఇక్కడ వీరుడు వాళ్ళు కాదు, అసలు అందరికన్నా సుప్రసిద్ధ వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడి యొక్క భక్తుడు. సో ఇక్కడ ధ్రువుడు వీరుడి కన్నా కూడా ఇంకా ఎక్కువ అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తూ ఉన్నారనమాట. సో కృష్ణాష్టమి మనం స్టార్ట్ చేసుకుంటే చైతన్య చరితామృతంలో మనం చర్చించుకుందాం. వాళ్ళ యొక్క డిస్కషన్ 2 chapters ఉంటుంది. ఎంత బాగుంటుందో అది మనం ముందు మీరు ఈ కృష్ణ చైతన్య బుక్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది మాతాజీ. ఎవరైనా చదివి ఉంటే ఆ చిన్న బుక్ని చదివి ఉంటే కనుక దాంట్లో కూడా వస్తుంది ఈ కన్వర్సేషన్. మాతాజీ ఒక చిన్న విషయం చెప్పొచ్చా? చెప్పండి. వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడాను బకుళమాతను కలవగానే శ్రీనివాసుడు బకుళమాతను కలిసినప్పుడు ఆ మాతకి క్షీరం వస్తుంది అని చెప్పి, అంటే యుగం మారిన తర్వాత కూడా వచ్చిన దీనికి మనకి అల్టిమేట్ కదా మాతాజీ వాత్సల్యానికి. హరే కృష్ణ మాతాజీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసి. హరే కృష్ణ. తాం శంసూర్ణనారాగ్నిం దిశ్యాతే పుత్ర ఆర్తిః ప్రతిలబ్ధ శిరం నష్టో రక్షితా మండలం భువః. పద్మాక్షి మాత చదువుతారా? హరే కృష్ణ మాత. చదువు. హరే కృష్ణ మాత. తాం శంసుర్జనారాజిం
दिष्ट्या ते पुत्र आर्तिः प्रतिलब्धिचिरं नष्टो रक्षिता మండలం భువః. పురవాసులు రాణిని ఇట్లు కీర్తించిరి. ఓ రాణి, చాలా కాలం క్రిందట నీకు దూరమైన నీ పుత్రుడు భాగ్యవశమని ఇప్పుడు తిరిగి వచ్చినాడు. కనుక అతడు చిరకాలము నిన్ను రక్షించగలడని, నీ సమస్త వేదనలను రూపుమాపగలడని తోచుచున్నది. హరి థ్యాంక్ యూ. ఇక్కడ మన 51, 52, 53 శ్లోకాలు ఏంటంటే రాణులు సునీతిని అందరూ పొగుడుతారనమాట. వాళ్ళందరూ కూడా అందులో అంటే ఆ రాజ్యంలో ఉండే ఆడవాళ్ళంతా కలిపి పొగుడుతూ ఉంటారనమాట. అది ఏం పొగుడుతున్నారు అనేది ఈ 3 శ్లోకాల్లో మనం చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, రాణికి ఎప్పుడో నీ పుత్రుడు దూరం అయ్యాడు కదా, మళ్ళీ నీ భాగ్యవశం వలన అతను మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పేసి, ఇంకా నిన్నెప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు, ఇంకా నీ సమస్త వేదనలను ఏమైతే ఆమెకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా తొలగిస్తాడమ్మా నీ కొడుకు అని చెప్తూ ఉన్నారు. మనకి రేవతి గోపి మాతాజీ ధ్రువ చరిత్ర చెప్పినప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎప్పుడైతే ఆయన తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు రథం తీసుకొని వస్తారో అప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఒక క్వశ్చన్ అడుగుతాడు, మా అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ నా గురించి తల్లి అడుగుతారు. ఎక్కడా అని అడుగుతారు. ఓకే, అంటే తల్లిని లాస్ట్ వరకు కూడా, అందుకే ఇక్కడ చూడండి, వాళ్ళు చిరకాలం నేను రక్షించగలడు, నీ సమస్త వేదనను రూపుమాపగలడు అనేసి వాళ్ళు చెప్పింది. అది అక్షరాల మనకి ఆల్రెడీ జరిగింది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిః యదనుధ్యాయినో ధీర మృత్యుం జిఘ్యు సుదర్జయం. మత ఇందాక ఎవరు చదువుతామన్నారు, సారీ. హరే కృష్ణ మాతాజీ. కళావతి మాత చదువు. అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిః యదునుధ్యాయినో ధీరా మృత్యుం జిఘ్యుః సుదర్జయం. ప్రియమైన రాణి, ప్రణతార్తి హరుడగు భగవానుని నీవు తప్పక అర్చించవలసి ఉండవచ్చును, అర్చించి ఉండవచ్చును. ఆ దేవదేవుని ఏడ తెగక ధ్యానించు తీరులు జన్మ మృత్యువులను దాటగలరు. ఆ పూర్ణతోను మిగులు దుర్లభమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సో ఇప్పుడు ఆమెకి ఎందుకు ఎంత మంచి కొడుకు, ఏ విధంగా ఎందుకు ఆయన్ని బాధలన్నీ రక్షిస్తాడు నిన్ను అలా అని చెప్పి చెప్తున్నారు అంటే, నువ్వు ప్రణతార్తి హరుడగు అంటే ఏంటంటే ఘోరమైన ప్రమాదాల నుంచి రక్షించేవాడు అనమాట. అలాంటి భగవంతుడిని నువ్వు అర్చించుంటావు, తప్పకుండా నువ్వు అతన్ని శరణు కోడుకోను పూజ చేసో ఏదో ఉండుంటావు. అందువల్లనే నీకేంటి అంటే ఇలాంటిది ఆ దేవదేవుని ఎడతెగక ధ్యానించు తీరులోప్పుడు అలాంటి వాళ్ళని ప్రేయర్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు కంపల్సరీ కూడా జన్మమృత్యువుల నుంచి, అంటే ఘోరమైన ప్రమాదం అంటే ఏంటి మనకి, జన్మమృత్యు జరా వ్యాధి. సో దాన్ని ఈజీగా మనం దాటగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటిది ఎవరికో కానీ దొరకదు, అది చాలా చాలా దుర్లభం. మనం చెప్పుకుంటాం కదా, బహునాం జన్మనామంతో జ్ఞానవాన్ వర్ధతే, అదొక శ్లోక. మళ్ళీ మనుష్యానం సహస్రేషు కచ్చిత్యత సిద్ధయ్యత తామ సిద్ధానం కచ్చిన్మాం వేతి తత్వత. ఎంతో మంది ఉంటే వాళ్ళలో మళ్ళీ భగవంతుడు వాసుదేవుడు అని తెలుసుకునే వాళ్ళు ఎంతో కొంతమంది అయితే, మళ్ళీ వాళ్ళల్లో భక్తి చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, అది అలాంటి జన్మృత్యు వ్యాధుల నుంచి బయటపడడం అనేది చాలా దుర్లభమైంది. అలాంటిది ఎప్పుడు మనం పడగలము అంటే భగవంతుడిని మనం ఆశ్రయిస్తేనే. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం బయటికి రాగలము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా సేమ్ అదే, ఎక్కడైతే ధ్రువుడు అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. సో పిల్లవాడి కోసం ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, మనం ఇక్కడ ఇంట్లో ఉండి ఏం చేస్తూ ఉంటాము, అమ్మో దేవుడా మంచిగా గుర్తు రావాలా అనేసి పిల్లోడి కోసం మనం ప్రేర్ చేస్తూ ఉంటాం భగవంతుడి దగ్గర. సేమ్ అదే విధంగా అక్కడ ధ్రువుడు చేస్తూ ఉంటే ఇక్కడ తల్లి చేస్తూ ఉందన్నమాట ఇంట్లో. అందుకని నువ్వు దేవుడిని ప్రార్థించుంటావు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. అందుకే నీకు మంచి దివ్యమైన వరదానం దొరికింది, చక్కగా పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకోటి సుదర్జయం అంటే మెయిన్గా ఇక్కడ ఈ పదం ఏంటి అంటే మృత్యును జయింపలేని వాడు
వచ్చాడు అనేసి చెప్తున్నారు అనమాట. అంటే మృత్యుని జయింపగలిగే ఎవరు అనేది అది చాలా కష్టం అనమాట. అలాంటిది ఇతను ఈజీగా దాన్ని చేసుకొని వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అని ప్రభుపాదులు వారు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఆమె ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉండి భగవంతుడు అక్కడ ఆయన చేస్తూ ఉన్నా కూడా భగవంతుడు రక్షిస్తేనే కదా ఇదంతా జరిగింది. అందుకనే ఇక్కడ వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు అనమాట. లాల్య మాతాజీ రేవతి గోపి మాతాజీ అని చెప్తారా? ఏం చెప్పాలరా? కాదు, మీరు మైక్ ఆన్ చేస్తే నాకు డౌట్ వచ్చి అడిగాను మాతాజీ. లేదు, అది మైక్ ఆన్లోనే ఉంది. నేను దూరంగా కూర్చొని దేవుడి బట్టలన్నీ సార్ట్ అవుట్ చేస్తాను. ఓకే, సరే మాతాజీ. లాల్యమానం జనైరేవం ధ్రువం సంభ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానో విశత్పురం. హరే కృష్ణ మాతాజీ. చదవండి సునీత మాతాజీ. లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానో విషుత్పరం. మైత్రేయుడు ఇట్లు పలికెను, విదురా, ఆ విధముగా ఎల్లరూ ధ్రువుని స్తుతించగా ఉత్తానపాదుడు మిక్కిలి ముదమందెను. పిదప ధ్రువుని అతని సోదరుని ఒక గజేంద్రంపై అధిరోహింపజేసి పురమునకు వెడలగా అన్ని తరగతుల వారు రాజును కీర్తించిరి. హరే హరే కృష్ణ. ఇప్పుడు థ్యాంక్ యూ మాతాజీ. సో అక్కడి నుంచి మైత్రుడు విదురుడు చెప్తున్నాడు అనమాట. ఇంకేమైంది, అందరికీ ఆశీర్వాదాలు తీసుకోవడం, కౌగిలించుకోవడాలు అన్నీ కూడా అయిపోయాయి. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ రథం ఎక్కించుకొని ఉత్తానపాదుడు అతని ధ్రువుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, అతనికి ఇంకా ఏంటంటే సోదరుని ఒక గజేంద్రంపై అధిరోహింపజేసి అని చెప్పనమాట. ఎవరైతే ధ్రువుడు అతని తమ్ముడు ఎవరైతే ఉత్తముడు ఉన్నాడో వాళ్ళిద్దరినీ కూడా ఏంటంటే ఏనుగుల మీద కూర్చోబెట్టేసి అతన్ని తీసుకెళ్ళిపోయారనమాట. వీళ్ళంతా రథాల మీద వచ్చారు, అతని ఏనుగుల మీద. ఏనుగు అంటే ఏంటి, చాలా పెద్ద విశేషమైతేనే కదా మాతాజీ ఏనుగుల మీద సవారీ చేయిస్తారు. అవును మాతాజీ. సో అది ఎంతో పెద్ద సాధించి వచ్చాడు కాబట్టి సో అందుకని అప్పుడు కూడా వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, అన్ని రకాల వాళ్ళు అంటే అన్ని తరగతుల వాళ్ళు ఉంటారు, కింద వాళ్ళు పై వాళ్ళు అందరూ బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడాను రాజుని కీర్తిస్తూ ఉన్నారనమాట. నార్మల్గానే జేజేలు చెప్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా, వెళ్ళినంత దూరము కూడా చెప్తూనే ఉంటారు. అదే విధంగా ఇంటికి తీసుకెళ్తూ కూడా అదే చెప్పారనమాట. మనకి ఇక్కడ 54 నుంచి కూడాను మనకి 59 శ్లోకాల వరకు కూడాను ఏ విధంగా ఆయనకి ఆహ్వానం పలకడానికి ఆహ్వానించడానికి ఏ విధంగా ఈ పట్టణం అంతా రెడీ చేసి ఉంచారు అనేది మనం ఇప్పుడు ఈ 5 శ్లోకాల్లో చూస్తాము. ఒక 2 శ్లోకాలు చూసి మనం ఈరోజు ఆపుదాం, మిగతాయి రేపు చెప్పుకుందాం. తత్ర తత్రోపసంక్లిప్తై మక సారీ క్లిప్తైః. ఓకే, తత్ర తత్ర ఉపసంక్లిప్తైః లసన్మకరతోరణైః సువ్రంధై కదలీస్తంభైః పూగపోతైష తద్వితైః. హరే కృష్ణ. హరే కృష్ణ చదవమంటారు మాతాజీ వేరే వాళ్ళు? మీరు ఆల్రెడీ చదివారు కదా యశోద మాతాజీ. చదివాను మాతాజీ. ఓకే, ఇంకెవరన్నా మాతాజీ కొత్త వాళ్ళు చదవండి. హరే కృష్ణ మాతాజీ, నేను చదివాను కదా అని వేళ నేను ఓకే, జయశ్రీ మాతాజీ చదవండి. ఓకే మాత. తత్ర తత్ర సంక్లిష్టైః లసన్మకరతోరణైః సవృంధై కదలీస్తంభైః భోగపోతైశ్చ తద్విధైః. నగరమంతయు ఫల పుష్ప భరితమగు కదలీ వృక్షములతో అలంకరింపబడిను. పోక మొక్కలు అచ్చటచ్చట కానవచ్చును. పెక్కు మకర తోరణములు కూడా అమర్చబడిను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. సో నగరం అంతా ఎలా ఉంది, పూల పుష్పాలతోటి ఫలాలతోటి మొత్తం కూడా మనకి సేమ్ ఇదే విధంగానే మనకి ద్వారక కనుక కృష్ణుడు వస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా అలంకరించబడి ఉంటుందన్నమాట. సో అన్ని కూడాను కదలి వృక్షాలతోటి. కదలి అంటే ఏంటి పండు మాతాజీ? అరటి పండు. ఎస్, అరటి చెట్టు. అందుకే అడిగాను.
అది అరటి చెట్లు మనకి ఎప్పుడు కూడా ఏమైనా వ్రతాలు చేసుకున్న ఏమైనా శుభకార్యాలైనా కూడా అరటివి చిన్నవి ఉంటాయి కదా, అటు బోదెల్ని తెచ్చి మన ఇంటి ముందు పెడుతూ ఉంటారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా అవన్నీ పెట్టి పోక మొక్కలు అంటే మనకి ఆ తమలపాకులు అన్నది ఒక్కలి అవి కూడా పెట్టి మకర తోరణాలు అందరి ఇళ్ళకి కూడా తోరణాలు కట్టుకొని మనం అందరూ రేపు వినాయక చవితికి చేయబోయే పనులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ కూడా దేనికి అంటే ఒక శుభకార్యాలు చేసేటప్పుడు మనకి భారతదేశంలో ఇది నార్మల్గా ఎప్పుడు పెట్టేదే, అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది, అది ప్రాచీనమైంది ఏం కాదు. ఇప్పటికి కూడా మనకి ఇంట్లో పూజ ఏదన్నా అంటే ఇవన్నీ పెట్టుకొని ఇంటికి గుమ్మాలకి తోరణాలు కట్టుకొని మనం రెడీ చేసుకుంటాం కదా. సేమ్ అలాగే ఉత్తానపాదుడు ఏంటంటే ధ్రువుడి కోసం కూడా ఈ విధంగా మొత్తం రాజ్యం అంతా కూడా చేయించి ఉంచారనమాట. చూత పల్లవ వాసః స్రగ్గుక్కాదామ విలంబిభిః ఉపస్కృతం ప్రతిద్వారం అపాం కుంభై సదీపకైః. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి శమంతకుండా. హరే కృష్ణ. చూత పల్లవ వాస శ్రగ్ అనొచ్చు కదా మాతాజీ? అనొచ్చు అనొచ్చు. చూత పల్లవ వాస శ్రగ్ ముక్తాదామ విలంబి, ముక్తానే కదా మాతాజీ? ముక్తా. యా. చూత పల్లవ వాస శ్రగ్ ముక్తాదామ విలంబిభిః ఉపస్కృతం ప్రతిద్వారం అపాం కుంభై సదీపకైః. పలు రంగుల వస్త్రములతోనూ ముత్యాల హారములతోనూ పూమాలలతోనూ మామిడాకులతోనూ అలంకృతమైన జలపూర్ణ కలశములు దీపములతో పాటుగా ప్రతిద్వారము చెంతను ఉంచబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మన అందరం కూడా మన కలశాలు తయారు చేస్తాం కదా, ఎవరికైనా వెల్కమ్ చెప్పాలంటే. నాకు బాగా గుర్తు, పద్మజ మాతాజీ వాళ్ళు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించినప్పుడు ఏమంటారు మాతాజీ దాన్ని, పూర్ణ కుంభమా? ఆ పూర్ణ కుంభాన్ని తయారు చేస్తారు కదా స్వాగతం పలకడానికి. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కలశాలని అన్నిటి రెడీ చేసి దీపం పెట్టి ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ప్రతి ద్వారం దగ్గర కూడా పెట్టున్నాయి అన్నమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రాకారైర్గోపురాగారైః శాతకుంభ పరిచ్ఛదైః సర్వతోలంకృతం శ్రీమత్ విమానాసికరద్యుభిః. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుకోలు మాతాజీ. ప్రాకారైర్గోపురాగారైః శాతకుంభ పరిచ్ఛదైః సర్వతోలంకృతం శ్రీమద్విమానశిఖరద్యుభిః. పట్టణమందు పెక్కు భవంతులు పురద్వారములు ప్రాకారములు కలవు. అవి అదివరకే బహు సుందరముగా నుండెను. అవన్నీను ఆ సందర్భమున స్వర్ణమయమగు అలంకారముచే తీర్చిదిద్దబడెను. పురమందిర శిఖరములు పురముపైన ఎగిరిడి సుందరముగు విమానముల శిఖరములు దేదీప్యమానముగా వెలుగొందెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో అక్కడ మామూలుగానే ఆ పట్టణం విడిగానే చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చూడండి, మన ఇల్లు మామూలుగా కూడా బాగానే ఉంటుంది, కానీ పండుగ వస్తుంది రేపు వినాయక చవితి అంటే వాళ్ళు ఏం చేస్తాం మనం, ఇంకా కడిగేసి ఇంకా తుడిచేస్తాం. సో ఇంకా అందం వచ్చేస్తుంది, ఇంకొంచెం పెరుగుతుంది కదా. సేమ్ అలాగే అంటే మామూలుగానే చాలా అందంగా ఉంది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ భవంతులన్నిటికీ కూడా రంగులు వేయడము, లేకపోతే స్వర్ణ అలంకరణ మొత్తం గోల్డ్ తోటి కొంచెం అలంకరణ చేయడం, ఇవన్నీ చేయడము. ఇంకా ఏంటంటే మామూలుగానే పెద్ద పెద్ద మేడలకి వాటికి మందిరాలకి శిఖరాలు ఉంటాయి, అవి కాకుండా ఇంకా ఏంటంటే పైన ఆకాశంలో ఎగురుతూ విమానాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఆ విమానాలు కూడా కలిపి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి అని చెప్పేసి, ఎందుకంటే శిఖరాలు స్వర్ణమయం కాబట్టి అవి మెరుస్తూ ఉన్నాయి, ఇక్కడ విమానాలు కూడా మెరుస్తూ ఉన్నాయి అన్నారు. సో ప్రపాదుల వారు చాలా ఇదిగా రాశారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే ధ్రువుడు వచ్చాడో ధ్రువుడికి ఆశీర్వాదం చెప్పడానికి అందరూ కూడా దేవతలు కూడా వచ్చారనమాట. ఎందుకంటే భగవంతుడిని కలిశాడు కదా, ఆయన అంత గొప్ప ఇది కదా, భక్తుడు కదా, అందుకొని వీళ్ళంతా కూడా ఆశీర్వదించడానికి విమానాల్లో వచ్చారనమాట దేవతలు అందరూ కూడాను. అయితే అవి ఎందుకు అంత షైనింగ్ గా ఉన్నాయి అంటే అప్పట్లో విమానాలు బంగారంతో ఉండేవి. ఇప్పుడు విమానాలు ఎలా ఉన్నాయి, దేంతో తయారు చేయబడినాయి?
అల్యూమినియంతో తయారు చేయబడి ఉన్నాయి అనమాట. అదే ప్రపాదులు వారు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అలాగా ఇన్ని రకాల శిఖరాలు విమానాలతో దేదీప్యమానంగా ఎందుకుంది అంటే దేవతల విమానాలు. అప్పట్లో విమానాలు ఏంటంటే స్వర్ణంతో తయారు చేసేవాళ్ళు. మనకి ఇప్పుడు విమానాలు ఏంటంటే అల్యూమినియంతో తయారు చేస్తున్నారు. అది ధ్రువుడి యొక్క కాలం నాటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో, మన దారిద్ర్యం ఎలా ఉంది, వాళ్ళ వైభవం ఎలా ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు అన్నట్టు ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఆపేనా? ఓకే, ఇక్కడ ఆపేస్తలే మాతాజీ. సో రేపు మనం కవర్ చేసుకుందాం ఈ 10 శ్లోకాలు.